హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విజయ ఛానల్. ఈరోజు మన వీడియోలో 2 పార్సెల్స్ అయితే తీసుకొచ్చానండి. మీషో ఆన్లైన్ షాపింగే 2 కూడా మనకి లేడీస్కి బాగా యూజ్ఫుల్ అనమాట. ఇవి అదేంటంటే క్లిప్స్ టైప్ వస్తున్నాయి కదా మనకి డిఫరెంట్గా. మనకి హెయిర్ స్టైల్స్ అనేది డిఫరెంట్గా వేసుకోవడానికి ఇప్పుడు అందరికీ రాదు కదండి. ఇప్పుడు నేనున్నాను, నాకు హెయిర్ స్టైల్స్ అనేది డిఫరెంట్గా వేసుకోవడం రాదు. సో ఇదేమైనా యూస్ఫుల్ అవుతుందేమో అని చెప్పి ఇది తెప్పించాను అనమాట. చూద్దాము. 150 బిలోనే మనకి చక్కగా హెయిర్ క్లిప్స్ అనేది డిఫరెంట్గా ఇస్తున్నాడు. సో దానికి ఏంటంటే మనం ఇలాగా హెయిర్ అనేది డిఫరెంట్ పెట్టుకొని క్లిప్ పెట్టేసుకోవడమే అనమాట. సో ఎన్ని ఇచ్చాడో ఏంటనేది చూసేద్దాము. కాంబో అయితే వస్తుంది. నేను కోడ్ కాస్ట్ అన్నీ కూడా స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను. సేఫ్టీగానే ఇచ్చాడు, బబుల్ కవర్స్ ఇచ్చి ఇలాగా. చాలామంది యూజ్ చేస్తున్నారండి. సో నేను కూడా తెప్పిద్దాము ఎట్లా ఉంటాయి ఏంటి అనేది నేనైతే తీసుకొచ్చేసాను. సో 2 పార్సెల్స్ కూడా ఉన్నాయి. 2 క్లిప్స్, వెరైటీ క్లిప్స్ అయితే చూపిస్తాను. వీడియో మిస్ కాకుండా ఎన్ని వరకు చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి విజయ ఛానల్ని. ఎక్కువ ఆన్లైన్ షాపింగ్ రివ్యూస్ పెడుతూ ఉంటానండి. ఈ మధ్యన బ్లాగ్స్ కూడా పెడుతూ ఉన్నాను. ఎక్కడైనా ఎగ్జిబిషన్స్ జరుగుతుందంటే అవి కూడా తీసి పెడుతున్నాను. విజయ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చాలా బాగా వచ్చిందండి, చాలా బాగుంది. సో 4 కాంబో వస్తుంది మనకి 150 బిలోని. చక్కగా స్టోన్స్ వస్తాయి. ఇదిగోండి, ఇట్లా ఓపెన్ చేసి పెట్టడమే అనమాట. క్లిప్ అనేది సైడ్కి ఇలా పెట్టుకోవచ్చు. లేదంటే ఇలా బ్యాక్ పెట్టేసుకొని చక్కగా నాట్ ఇట్లాగా తీసుకొని హెయిర్ స్టైల్స్ అనేది ఇక్కడ చిన్న క్లిప్స్ ఇచ్చాడు కదా, మీకు ఒకటి చూపిస్తాను చూడండి. ఇక్కడ చిన్న క్లిప్స్ ఇచ్చాడు, మధ్యలో 3 ఇచ్చాడు. ఆ 3లో మనం పెట్టేసుకోవడమే అనమాట మన జడ అల్లుకున్నది. సో ఇది పెద్ద క్లిప్. ఇది పెట్టుకున్న తర్వాత ఇవి తీసుకొని పెట్టుకోవాలన్నమాట. సో ఫస్ట్ టైం నేను తెప్పియటం, చూడాలి ఎట్లా ఉంటాయి ఏంటి అనేది. సో అన్నీ కూడా మనకి డిఫరెంట్ షేప్స్ అయితే వచ్చినాయి. ఫ్లవర్ లాగా వచ్చినాయి. మధ్యలో ముత్యం వచ్చింది, చుట్టూరా వైట్ స్టోన్స్ అయితే వచ్చినాయి. సూపర్ ఉంది ఇది కూడా. వీటిలో ఇంకా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. నాకేంటంటే బ్లాక్ హెయిర్కి ఇట్లాగా వైట్ అనేది హైలైట్ అవుతాయి కదా అని ఇట్లా అయితే తెప్పించుకున్నాను నేను. మీకు ఏదైనా కలర్స్ కావాలన్నా కూడా ఉన్నాయి. సో నచ్చితే కనుక పర్చేస్ చేసుకోండి. చాలా బాగుంది కదా ఇది కూడా. అన్నీ అంతేనండి, ఇలా మధ్యలో క్లిప్స్ వస్తాయి. ఇలా ఓపెన్ చేసి పెట్టడం అనమాట. డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ ట్రై చేద్దామని ఇలా అయితే తెప్పించాను. సేఫ్టీగానే వచ్చినాయి, మనకి ఏమీ డ్యామేజ్ అయితే లేవు. సేఫ్టీగానే వచ్చినాయి, చక్కగా స్ట్రాంగ్గానే ఉన్నాయి. ప్లాస్టికే, ఓకేనా. స్టిఫ్గానే ఉన్నాయి, బాగున్నాయి. క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుందండి. హ్యాపీగా పర్చేజ్ చేసుకోవచ్చు. సో ఇంతకుముందు చాలా రేట్ అయితే ఉన్నాయి, ఇప్పుడు ప్రజెంట్ తగ్గిందనమాట. సో అందుకని నేనైతే పర్చేజ్ చేశాను. సో ఇది ఓవరాల్ చాలా బాగుంది. కలర్స్ కూడా బాగున్నాయి. మనకి ముత్యము, స్టోన్స్, అలాగే వెరైటీగా వచ్చినాయి. ఒక్కో వెరైటీ. సో 4 ఇచ్చాడు. నేను 6 అనుకున్నాను, 4 అనుకుంటా. అయితే నేను ఫోటో పిక్ యాడ్ చేస్తాను చూడండి సైడ్కి, గుర్తులేదు. సో 2 ఒకేసారి తీసుకున్నాను కదా, అందుకని అనమాట. చెక్ చేశానండి, 6 రావాల్సింది 4 వచ్చిందనమాట. ఇంతకుముందు అన్బాక్సింగ్ చేశాను, గుర్తుందా. ఒకటైతే ఇది డ్యామేజ్ వచ్చిందండి నాకు. ఇది మనకి ఏంటంటే ఫ్లవర్స్ ఊడిపోయి వచ్చినాయి అనమాట. బబుల్ కవర్స్ వేసినా కూడా ఇలా ఊడిపోయి వచ్చినాయి. ఇంతకుముందు వీడియోలో అన్బాక్సింగ్ చేశాను చూడండి. సో ఇవి ఇక్కడ ఉండేది ఇలా ఊడిపోయినాయి అనమాట. రావటమే అలా వచ్చింది. సో సేఫ్టీగా రాలేదన్నమాట, డ్యామేజ్ వచ్చింది. సో మీకు ఒకసారి చూపించి రిటర్న్ పెట్టేద్దామని చెప్పేసి చూపిస్తున్నాను. యాక్చువల్లీ వీటికన్నా ఇప్పుడు నేను ఫస్ట్ అన్బాక్సింగ్ చేసిందే బాగుందనిపించింది నాకు. ఇదిగోండి ఫ్లవర్స్ బాగున్నాయి. 4 డిఫరెంట్ అనమాట.
సో ఫస్ట్ చూపించిందే నాకు బాగా నచ్చింది. సో నచ్చితే కనుక అది పర్చేస్ చేసుకోండి. ఏదైనా డ్యామేజ్ ఉంటే కనుక రిటర్న్ పెట్టేయండి, ప్రాబ్లం లేదు. ఇలా వచ్చింది మనకి. సో ఇదైనా అంతే, మనకి చక్కగా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ ట్రై చేయొచ్చు కదా మనం. సో అందుకే ఇలా తెప్పించాను. ఇలా చిన్న క్లిప్ వస్తుంది కదా, దాంట్లో మనం అల్లుకుంది పెట్టేయచ్చు అన్నమాట. 3 వస్తాయి. ఓకేనా? సో హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి విజయ ఛానల్ని. ఈ 3 ప్లస్ ఇది డ్యామేజ్ వచ్చింది. సో ఒకవేళ గమ్ము పెట్టి అంటించుకోవాలనుకుంటే పెట్టుకొని అంటించుకోవచ్చు, ఫెవిస్టిక్తో కానీ గమ్తో కానీ. ఇది గమ్ స్టిప్గా లేదనుకుంటా, అందుకనే ఇది డ్యామేజ్ వచ్చింది. సో ఇన్ని ఎందుకు అనుకుంటే రిటర్న్ పెట్టేయడమే. ఓకేనా? అది వాటి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, హ్యాపీ షాపింగ్.